ఉర్సా మేజర్ కాన్స్టలేషన్ని భారతీయ ఖగోళ శాస్త్ర ప్రకారం సప్త ఋషులు అని పిలుస్తాం. 7 నక్షత్రాల కూటమి ఒక ఎలుకబంటి ఆకారంలో కనబడుతుంది. అందుకే వెస్టర్న్ సైంటిస్టులు దీనిని ద గ్రేట్ బేర్ ఆర్ ద బిగ్ డిప్పర్ అని పిలుస్తారు. 7 నక్షత్రాలు 7 ఋషుల కలయిక. ఆ 7 ఋషులు నక్షత్ర కూటమి ప్రకారం మరీచి, వశిష్ఠ, అంగీరస, అత్రి, పులస్య, పులహ, క్రతు మహామునులన్నమాట. వెస్టర్న్ వాళ్ళు 7 నక్షత్రాల్ని వేరే పేరుతో పిలుస్తారు. ఆల్కైడ్, ఆల్కోర్, అలియోత్, మెగ్రేస్, పెగ్డా, మెరక్, డుబేర్ అని. ఈ 7 ఋషులు ఎవల్యూషన్ క్రమంలో హ్యుమానిటీకి హెల్ప్ చేయడానికి ఉన్నారు ప్రస్తుతం. ఒక కల్పం అంటే 14 మన్వంతరాలు. కల్పం అర్థం విశ్వంలో సృష్టికి ప్రతి సృష్టికి మధ్యలో ఉన్న సమయం. సరిగ్గా చెప్పాలంటే సత్యయుగం టు కలియుగం అంతా ఒక కల్పం. ప్రతి మన్వంతరంలో కాస్మిక్ బీయింగ్స్ విశ్వం వాళ్లకు ఇచ్చిన పాత్రలను పోషిస్తుంది. అలా ఇవాల్వ్ అవుతూ పోతూ ఉంటారు. సోర్స్ ఒక పని చెప్పంగానే ఈ కాస్మిక్ బీయింగ్స్ వాళ్ళ పాత్రల్లోకి వెంటనే వెళ్ళిపోతారు. ఆ డిపార్ట్మెంట్స్ చేయబడతారు. ఈ 7 ఋషులు ప్రస్తుతం ఉన్నారా? లేరు. వీళ్ళు కూడా నెక్స్ట్ డైమెన్షన్కి అసెండ్ అయిపోయారు. మనం ఉన్నది 7th మన్వంతరంలో. ఇంకో 7 మహర్షులని ప్రస్తుతం మన్వంతరానికి డెసిగ్నేట్ చేశారు. నక్షత్ర అమరికల్లో ఆర్డర్ వైజ్గా చెప్పాలంటే కశ్యపుడు, అత్రి, భరద్వాజ మహాముని, గౌతముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జమదగ్ని ప్రస్తుతం వీళ్ళున్నారన్నమాట 7వ మన్వంతరానికి. ఈ 7 మహామునులు ప్రస్తుతం భారత్కి మెయిన్ ఎనర్జీ అండ్ సపోర్ట్ సిస్టమ్. మన్వంతరాలన్నీ డివైడ్ చేస్తూ పోతే ఇంకా మహాయుగాలు, యుగాలు ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. వెస్టర్నర్స్ ఈ స్టార్స్ని కొన్ని ఆస్ట్రాలజికల్ కాంబినేషన్స్ కింద చూస్తారు. బట్ భారత్లో ఈ 7 నక్షత్రాలు 7 మహామునులు హూ ఆర్ ఆల్రెడీ ఎవాల్వ్డ్. ఉర్సా మేజర్లో స్టార్స్ సప్త ఋషులైతే ప్లైడియస్ కాన్స్టలేషన్లో ఉన్న 7 స్టార్స్ సప్త ఋషుల భార్యలని భారత్ పరిగణిస్తుంది. ద 7 సిస్టర్స్ ఆఫ్ ప్లైడిస్ అని వెస్టర్న్ వాళ్ళు పిలుస్తారు. గ్రీక్ మైథాలజీ ప్రకారం ఈ 7 సిస్టర్స్కి ఒక డిఫరెంట్ స్టోరీ ఉంది. సప్త ఋషులు భూమి మీద మనతో పాటే ఉన్నారు. వీళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ 7 మహామునుల్లో మీరు ఏ లీనేజ్కి చెందినవారో మీకు తెలిస్తే మీరు అసెండెంట్ మాస్టర్తో కనెక్ట్ అవ్వచ్చు మెంటల్గా. లేకపోతే ఇంట్యూషన్ ద్వారా ఈ ఋషులందరితోటి కనెక్ట్ అవ్వచ్చు. ఆకాశంలోకి తల ఎత్తి చూస్తే మబ్బులు తప్ప ఏమీ కనపడలేదు అనుకోకండి. వాటి వెనుక చాలా జరుగుతున్నాయి. స్టే ట్యూన్ టు కాస్మోస్.